Hello everyone, welcome to Vishnu IAS Academy. Hello sir. హలో. Sir, this video is about డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే ఒక కోర్స్ ఉంది కదా సార్, దీని గురించి చాలామంది పేరెంట్స్తో మనం వింటాము వాళ్ళు చెప్పేటప్పుడు మా పిల్లల్ని ఐఏఎస్ చేయాలి అనేది చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది. అవును. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ పెరగడం వల్ల పిల్లలకి కూడా 8th 9th 10th నుంచి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది సార్, ఐఏఎస్ అవ్వాలని. కానీ ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా ఉంది అదర్ సైడ్. అంత ఎర్లీగా ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే డిగ్రీతో పాటు ఐఏఎస్ అనే ఒక కోర్స్ కనుక జాయిన్ అయితే నిజంగా దీనివల్ల ఏమన్నా బెనిఫిట్ ఉంటదా? లేదా ఈజ్ ఇట్ టూ ఎర్లీ? కొంతమంది మిస్‌కన్సెప్షన్ గూడా ఉంటది గదా సార్. సో, ఐ అవును. జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ దట్ ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ ఆర్ ఈజ్ ఇట్ టూ ఎర్లీ టు జాయిన్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఎగ్జాంపుల్‌తోని చెప్తాను నేను. యెస్ సార్. అనన్య రెడ్డి అని చెప్పేసి తను ఇంటర్మీడియేట్ నుంచి స్టార్ట్ చేసింది ప్రిపరేషన్ ఐఏఎస్‌ది. యాహ్! డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎక్స్‌క్లూజివ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ విత్ డిగ్రీ యాహ్! ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. యెస్ సార్. తనకు వయసు 21 ఇయర్స్ ఉండగానే అనన్య రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 3 క్రాక్ చేసింది. యెస్ సార్. ప్యారలల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఓకే. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ నా బీటెక్ చేసి, నేను ఎంటెక్ చేసిన తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 25 ఇయర్స్‌కి. ఓకే. సో, నాకప్పటికి ఏజ్ భయపడింది, ఇంట్లో ప్రెషర్ ఉంది, యాహ్! ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది, సోషల్ ప్రెషర్ ఉంది. 3 టైమ్స్ ఇంటర్వ్యూకెళ్ళాను గానీ క్రాక్ చేయలేకపోయాను. ఎందుకు? యంగ్‌గా లేకపోవడం వల్ల. అంటే యాహ్! దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఒక్కసారి గనక మనం ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి ఎట్టి పరిస్థితిలో అని చెప్పి మనం అనుకుంటే మాత్రము, యెస్ సార్. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఉత్తమం. యెస్ సార్. సో, డిగ్రీలో మనం ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్ డెసిషన్ నేను ఒప్పుకుంటానండి. యెస్ సార్. కానీ ఇంకొక క్వెషన్ గూడా ఉంది సార్. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవుతారు. ప్లస్ ఐఏఎస్ జాయిన్ అవుతారు. 3 ఇయర్స్ అయితది. కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ బై గాడ్ ఫోర్‌బిడ్ ఒకవేళ వాళ్ళకి యూపీఎస్సీ క్లియర్ అవ్వలేదనుకోండి. అవును. సో, ఇప్పుడు ఇదొక భయం చాలా అవును. మందికుంది సార్. ఇప్పుడు అదే బీటెక్ జాయిన్ అయితే కనీసం ఏదో 40, 50,000 ఏదో ఒక జాబ్ వస్తది అని ఇట్లా ఒక టాక్ నడుస్తుంది బయట. అవును. అదే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అయినా కూడా ఏముంటది కెరియర్ అని చాలా మందికి అవేర్‌నెస్ లేదు సార్ ఫస్ట్. అవును. సో, మై నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఒకవేళ ఈవెన్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అయిన తర్వాత కూడా సమ్ రీజన్స్ వల్ల వాళ్ళకి ఒకవేళ యూపీఎస్సీ రాకపోతే అదర్ కెరియర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి సార్? ఇప్పుడు బీటెక్ చేస్తే మినిమమ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలోనో, లేకపోతే కాల్ సెంటర్‌లోనో మినిమమ్ టు మినిమమ్ 20,000 సాలరీ అయితే వస్తది ప్రైవేట్ దాంట్లో అని చెప్పేసి అందరికి ఉన్నటువంటి ఆలోచన మీరు చెప్పినట్టుగా. యెస్ సార్. కానీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతే ఏంటి బెనిఫిట్ అంటే, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పీసీ, నాబార్డ్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, యెస్ సార్. అలా పలు ఎగ్జామ్‌లు ఎన్నో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఎవ్రీ మంత్ ఏదో ఒక నోటిఫికేషన్ పడుతుందనమాట. యాహ్! సో, 3 సంవత్సరాలు మనం డిగ్రీ చదువుతున్న తరుణంలో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం వల్ల యెస్ సార్. ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, ఎక్సలెంట్. రాకపోతే ఎలా అనంటే మనం ఓన్లీ ఐఏఎస్సే ఆలోచిస్తున్నాము. యాహ్! సో, నువ్వు ఓన్లీ ఐఏఎస్సే రాయవు. ఐఏఎస్‌తో పాటు అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తావు కాబట్టి, యెస్. అన్నీ వి కమిషన్స్ ఎగ్జామ్స్ రాస్తావు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కాబట్టి 100% సమ్ ఆర్ ది అదర్ గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. నంబర్ 1. నంబర్ 2, సార్. ఈ మధ్య కాలంలో నేను అనుకోను. బీటెక్ చేస్తే జాబ్ వస్తుందంటే నేను నమ్మను. యెస్. నేను దేన్ని నమ్ముతాను అనంటే, ఎవరి దగ్గరైతే నైపుణ్యత ఉందో, స్కిల్ ఉందో, ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలనుకుంటున్నారు. యెస్. సో, ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఎందుకు? 3 సంవత్సరాలు హిందూ న్యూస్ పేపర్ చదవడము, ఇంగ్లీష్‌లో చదవడము, సమాజం మీద ఒక ఒక అవగాహన అవగాహన తెచ్చుకోవడము, వస్తది. ఇవన్నీ ఇట్లా ఉండడం వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్‌లో కూడా, ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి. యాహ్! సో, సో, ఇది లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నదన్నది అబద్ధం. యెస్ సార్. అంటే ఫస్ట్ అవేర్‌నెస్ లేదు చాలా మందికి. ఇప్పుడు అవును. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఇన్ని ఎగ్జామ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ సార్. యూపీఎస్సీ సిలబస్ అనేది ఇండియాలో ఒక అంబ్రెల్లా సిలబస్. అవును. ఏం చదివినా కూడా మిగతాయన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్ అవును. ఇవన్నీ. సో, ఈ అన్నీ ఇందులోనే సిలబస్ ఉన్నాయి. అన్ని సబ్సెట్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ సిలబస్. సో, అవును. ఒక్కసారి ఈ సిలబస్ 3 ఇయర్స్ మంచిగా చదివితే, ఆ యంగ్ ఏజ్‌లో, ఆ ఫ్రెష్ మైండ్‌తోని గనుక చదివితే 100% ఏదో ఒక ఎగ్జామ్ క్లియర్ చేసే స్కోప్ అయితే ఉంటది. అవును. సూపర్బ్! అండ్ ఇప్పుడు మన దగ్గర సార్ విష్ణు ఐఏఎస్ అకాడమీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లాంచ్ చేసాము. సక్సెస్‌ఫుల్‌గా బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ వి ఆర్ కమింగ్ అప్ విత్ ద సెకండ్ బ్యాచ్. అవును. సో, నెక్స్ట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా సార్. ఇన్ అవును. దట్ కంటెక్స్ట్ మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్ ఎలా ఉంటది? అవును. ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత పాస్ ఔట్ అయ్యే లోపు 3 ఇయర్స్ మొత్తం ఎలా డిఫరెంట్ ఫీచర్స్‌ని ఎట్లా ఇంటిగ్రేట్ చేశారు? ఈ డిగ్రీని ప్లస్ యూపీఎస్సీ సిలబస్‌ని ఎట్లా కంప్లీట్ చేస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే కొత్త అభ్యర్థి ఇప్పుడు జాయిన్ అవుతున్నాడో అది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. యెస్. సో, ఇప్పుడు డిగ్రీ మన దగ్గర హెచ్‌పీసీ ఉంది, సీఈసీ ఉంది. యెస్ సో, సార్. ఈ హెచ్‌పీసీ ఎక్కువ తీసుకుంటారనమాట. హ్మ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మన డిగ్రీ క్లాసెస్ విత్
ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇస్తాము. ఓకే. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతాడు అభ్యర్థి. హ్మ్. సెకండ్ ఇయర్‌లో డిగ్రీ సబ్జెక్ట్స్ విత్ జనరల్ స్టడీస్. ఓకే. జనరల్ స్టడీస్ మొత్తం ప్రిపేర్ అవుతాడు. థర్డ్ ఇయర్‌లో ఆప్షనల్, ఎథిక్స్, ఎస్సే, టెస్ట్ సిరీస్ వావ్! స్టార్ట్ ఎక్సలెంట్. చేస్తాము. డిగ్రీ 1, 2, 3 అయిపోయిన తర్వాత వదిలిపెట్టము. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. వాళ్ళ వయసు 20 ఇయర్స్, 21 ఇయర్స్ ఉన్నప్పుడు. యాహ్! సో, ఆ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో ఆల్ టెస్ట్ సీరీస్‌లను అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉంటాం. ఎందుకంటే క్లాసెస్ తీసుకున్నాడు, కోచింగ్ తీసుకున్నాడు. జీఎస్ అయిపోయింది, ఆప్షనల్ అయిపోయింది, ఎథిక్స్ అయిపోయింది, ఎస్ఏ అయిపోయింది. సో, వీటిని ఎలా ప్రిపేర్ అయ్యాడు? యాహ్! వీటిని ఎలా అందిపుచ్చుకున్నాడు అని చెప్పేసి ఆ సంవత్సర కాలం పాటు ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ప్రిలిమ్స్ ఇస్తాడు అటెంప్ట్, మెయిన్స్ రాస్తాడు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడనమాట. అంటే ఒక సో, రకంగా దిస్ ఈస్ నాట్ 3 ఇయర్స్ ప్రోగ్రామ్. 3+1 ఇయర్ 1 ఇయర్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్. అండ్ ఈవెన్ సార్ ఈ మార్గదర్శి లాంటి ప్రోగ్రామ్స్ గూడా ఇలాంటి స్టూడెంట్స్‌కి ఇంకెక్కువ యూజ్ అయితాయి. అవును. అంటే ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గాబట్టి యూజ్ అయితది. సో, ఫస్ట్ ఇయర్‌లో మనకి ఎన్‌సీఈఆర్టీస్ అయితున్నాయి. సెకండ్ ఇయర్‌లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అండ్ జీఎస్ మొత్తం కంప్లీట్ అయితుంది. థర్డ్ ఇయర్ ఆప్షనల్ ఎథిక్స్ అండ్ సీసాట్ రిగార్డింగ్ థింగ్స్ అని కూడా సీసాట్ కంప్లీట్ ఆల్సో. అయితుంది. యెస్. సూపర్బ్ సార్. అండ్ ఇప్పుడు ఇది రెసిడెన్షియల్ కోర్స్ గదా సార్! బాయ్స్‌కి, గర్ల్స్‌కి ఇద్దరికీ అవైలబుల్ ఉందా? లేకపోతే ఓన్లీ బాయ్స్ గాని, ఓన్లీ గర్ల్స్ అట్లా ఉందా? మేమేం చేసామనంటే ఒక నారీ శక్తి అని చెప్పేసి ఒక బిల్డింగ్ తీసుకున్నాం. ఓన్ బిల్డింగ్. ఓకే. ఇది మన అశోక్ నగర్ నడిబొడ్డున. ఓకే. ఇది G+4 అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లోనేమో కిచెన్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్‌లోనేమో క్లాస్ రూమ్స్ అండ్ రీడింగ్ రూమ్ ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్‌లో వచ్చేసి హాస్టల్ ఉంటుంది. పై ఫ్లోర్‌లో బ్యాడ్మింటన్ షటిల్ అండ్ రీడింగ్ రూమ్ ఉంటుంది. ఓకే. సో, ఇది గర్ల్స్ హాస్టల్. గర్ల్స్‌కి సెపరేట్‌గా. సో, గర్ల్స్ ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఈ బిల్డింగ్‌లో నుంచి బయటికి రారు వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఫుడ్ అక్కడే, భోజనం అక్కడే, స్టేషనరీ అక్కడే, క్లాసెస్ అక్కడే, రీడింగ్ రూమ్ కూడా అక్కడే. ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్‌ని యెస్ మనసులో సార్. పెట్టుకొని భద్రతా విషయ ఈ ప్లాన్ చేశామనమాట. అదే విధంగా బాయ్స్‌కి కూడా మన మెయిన్ క్యాంపస్‌లో ఒక హాస్టల్‌తోనే అనుసంధానం అయ్యాము. ఓకే. సో, హాస్టల్‌తోని అనుసంధానమై మన అభ్యర్థులందరూ అదే హాస్టల్‌లో ఉంటారు. మన స్టూడెంట్స్ అందరూ అదే హాస్టల్‌లో ఉంటారు. క్లాసెస్ అటెండ్ అవుతారు. ఓకే. కానీ ఒకటే ఒక డిఫరెన్స్. గర్ల్స్‌కైతే అంతా ఒకటే బిల్డింగ్. బాయ్స్‌కైతే పొద్దున మార్నింగ్ వచ్చాడు అనంటే సాయంత్రం వరకు బిల్డింగ్‌లోనే క్లాస్ ఉంటారు. రూమ్‌లోనే ఉంటాడు. కానీ హాస్టల్‌కి మాత్రం వేరే బిల్డింగ్‌కెళ్ళొస్తాడు. ఇది ఓకే. ఫ్యాక్ట్. ఓకే సార్. ఇప్పుడు మనం రిగార్డింగ్ సెమిస్టర్ గురించి ఆలోచిస్తే సార్, చాలామంది పేరెంట్స్‌కి ఈ డౌట్ కూడా ఉంటది. యూపీఎస్సీ అంటున్నారు, మళ్ళీ సెమిస్టర్ సబ్జెక్ట్స్ చెప్తారో లేదో అని ఒక డౌట్ ఉంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అవి చెప్పరు కూడా చెప్పట్లేదు సార్. అవును. అవును. ఊరికే అట్లా వదిలేసి మీరు చదువుకోండి అంటున్నారు. అవును. సో, మనం విష్ణు ఐఏఎస్ అకాడమీలో సెమిస్టర్ సబ్జెక్ట్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అండ్ ఈ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ గాని ఇవి కూడా మళ్ళీ అవి నెగ్లెక్ట్ అవ్వద్దు కదా సార్. సేమ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కాబట్టి సెమిస్టర్ దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నారు యూపీఎస్సీ ఆ! సిలబస్‌లో? ఫస్ట్ డిగ్రీ క్లాసెస్ మీద ఫోకస్ చేశాను. డిగ్రీ కూడా క్లియర్ చేయాలి కదా యాహ్! స్టూడెంట్. యెస్ సార్. డిగ్రీ క్లాసెస్‌తో పాటు ఐఏఎస్ క్లాసెస్. డిగ్రీ క్లాసెస్ వేరు, ఐఏఎస్ క్లాసెస్ వేరు. సో, డిగ్రీ క్లాసెస్ వినడం వల్ల డిగ్రీ సబ్జెక్ట్ అయిపోతుంది. యాహ్! సో, మనకి డిగ్రీ కాలేజ్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనమే చెప్తాము. ఐఏఎస్‌లో ఉన్నటువంటి సిలబస్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా అన్నీ మనమే చెప్తామనమాట. సో, ఓకే. అతను ఏ విషయానికి కూడా ఆ స్టూడెంట్ బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్‌సైడ్ ద అకాడమిక్స్. 24/7. యెస్. అండ్ కమింగ్ టు ద ఫ్యాకల్టీస్ సార్. ఏ ఇన్‌స్టిట్యూషన్‌కైనా ఫ్యాకల్టీస్ కోర్ స్ట్రెంత్ అని అంటాం. సో, ఇప్పుడు సెమిస్టర్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ ఫ్యాకల్టీ డిఫరెంట్‌గా ఉంటారా? సేమ్ ఫ్యాకల్టీ 2 సబ్జెక్ట్స్‌ని డీల్ చేస్తారా? యూపీఎస్సీ ఎవరైతే మెయిన్‌గా యూపీఎస్సీలో క్లాసెస్ చెప్తారో అదే ఫ్యాకల్టీస్ డిగ్రీ స్టూడెంట్స్‌కి చెప్తారు. ఓకే. డిగ్రీ సబ్జెక్ట్ మళ్ళీ సీనియర్ ఫ్యాకల్టీస్ చెప్తారు. ఓహ్! సో, డిగ్రీ సబ్జెక్ట్ అని చెప్పేసి మనం ఎవరితోనూ చెప్పియట్లేదు. యాహ్! డిగ్రీ సబ్జెక్ట్స్ ఏమో సీనియర్ ఫ్యాకల్టీస్‌తోని చెప్పిస్తున్నాము. యూపీఎస్సీ సబ్జెక్ట్ ఏమో ఒరిజినల్ యూపీఎస్సీ ఢిల్లీలో ఎవరైతే చెప్తారో వాళ్ళతోని యూపీఎస్సీ సబ్జెక్ట్ చెప్తున్నాం. సో, ఎక్సలెంట్ సార్. ఎందుకు అనంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ విల్ మెయిన్‌లీ ఫోకస్ అపాన్ క్వాలిటీ. యెస్. ఎప్పుడైతే క్వాలిటీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అవుతాయో అప్పుడు క్వాలిటీ డెలివరీ ఆఫ్ ర్యాంక్స్ వస్తాయి. యెస్ సార్. సో, ఆ ర్యాంక్స్ కోసం మేము ఇదంతా చేస్తున్నాం. ఓకే సార్. అండ్ ఇప్పుడు క్లాసెస్ ఒకవేళ డే షెడ్యూల్ తీసుకుంటే సార్ ఒక స్టూడెంట్‌ది క్లాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటవి? అండ్ వాళ్ళకి ఇప్పుడు మీరు రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అవును. అంటున్నారు. అవును. అండ్ ఈవినింగ్ టైమ్‌లో సార్ ఇప్పుడు 6-10 ఈ టైమ్‌లో వాళ్ళు ఏం చేస్తారు స్టూడెంట్స్? ఆ! స్టడీ హవర్స్ ఏమైనా ఉంటాయా? సో, మెంటర్‌షిప్ సపోర్ట్ గాని యెస్. రిగార్డింగ్ దిస్ చెప్పండి ఆ! సార్? ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్‌ని నేను పర్స్పెక్టివ్‌లో తీసుకొని చెప్తాను. ఓకే. సో, వీళ్ళకి మార్నింగ్ హాస్టల్‌లో వీళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 7-8 వరకి 1 అవర్ వీళ్ళకి రీడింగ్ రూమ్ అవైలబుల్‌గా ఉంటుంది. మెంటర్ ఓకే. అవైలబుల్‌గా ఉంటారు. 8-9 రెడీ అయ్యి వస్తారు. 9-1 క్లాసెస్ ఉంటాయి. ఈ ఓకే. 9-1 క్లాస్‌లో డిగ్రీ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ యూపీఎస్సీ యూపీఎస్సీ క్లాసెస్ క్లాసెస్ ఉంటాయి. ఉంటాయి. 1-2 లంచ్ బ్రేక్ వెళ్తుంది. 2-6 రీడింగ్ రూమ్.
ఓకే. 2-6 రీడింగ్ రూమ్ అవైలబిలిటీ. అక్కడ మెంటర్ అవైలబుల్‌గా ఉంటారన్నమాట. ఓకే. సో 6-7 మళ్ళీ బ్రేక్. మళ్ళీ 7-8:30 వరకు మళ్ళీ వాళ్ళకి రీడింగ్ రూమ్ ఉంటుంది. 8:30-9:30 మళ్ళీ లంచ్. 9:30-10:30 వాళ్ళకి మళ్ళీ స్టడీ అవర్స్. 10:30కి మనం క్లోజ్ చేస్తాము. సో ఓకే. ఒకటే బిల్డింగ్‌లో క్లాసెస్, మేల్ మెంటర్స్ ఉండరు. అవును. ఫీమేల్ మెంటర్ అవైలబుల్‌గా ఉంటారు. మొత్తం ఫీమేల్ స్టాఫే ఉంటారు. వాళ్ళు అక్కడే చదువుకుంటారు. అక్కడే ఉంటారు. సో ఒకటే ఫోకస్డ్‌లో ఉండడం వల్ల దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ థట్ దే మైట్ గెట్ ఎ గవర్నమెంట్ జాబ్. నాట్ ఓన్లీ యెస్. ఐఏఎస్, ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆల్సో. యెస్. సార్ ఇంకొకటి సార్, ఏ స్టూడెంట్ అయినా ఎస్పెషల్లీ ఆ ప్రైమ్ ఏజ్‌లో ఒక నిజంగా ఆఫీసర్ వచ్చి మాట్లాడినప్పుడు ఇన్‌స్పైర్ అవ్వడం అనేది చాలా ఎక్కువుంటది. అవును. అంటే క్లాసెస్, ఫ్యాకల్టీ ఇట్లా మనం ఎంత చెప్పినా గాని, ఒక ఆఫీసర్ వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడినప్పుడు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయితారు. అవును. అవును. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా మంది ర్యాంకర్స్‌ని ప్రొడ్యూస్ చేసాం కాబట్టి, ఈ ర్యాంకర్స్ అందరూ గూడా డైరెక్ట్‌గా వచ్చి పిల్లలతో ఏమన్నా మాట్లాడడం గాని, ఏమైనా సెషన్స్ గాని, ఇలాంటివి ఏమైనా ఉంటాయా సార్ స్టూడెంట్స్‌కి? ఖచ్చితంగా. ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి ఏదో ఒక ర్యాంకర్ వస్తూనే ఉంటారు అకాడమీకి. యెస్ సార్. సో, ఇలా చేసాం ఇంతకుముందు, ఇదే కంటిన్యూ చేస్తాం. ఎందుకనంటే, ఈ ఎగ్జామ్ ఏంటంటే కంటిన్యూయస్ మోటివేషన్ మోటివేషన్ ఉండాలి. కావాలి. ఈ కంటిన్యూయస్ మోటివేషన్ ఉండాలి అనంటే టీచరో లేకపోతే పేరెంట్సో చెప్తే వాళ్ళు అంటే వింటారు. టెంపరరీ. టెంపరరీ ఉంటుంది. టెంపరరీ. పర్మనెంట్‌గా వినాలి అనంటే ఒక ఔట్‌సైడర్ యెస్. నిజంగా ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ గనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వింటారన్నమాట. సో, యెస్. అందుకే ఎంత మనం క్లాసెస్ మీద ఫోకస్ చేస్తామో అంత మోటివేషన్ మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు యెస్. అనంటే క్లాసెస్ అండ్ మోటివేషన్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. యెస్. ఆ స్టూడెంట్ మోటివేట్ అవుతేనే క్లాసెస్ వింటాడు. క్లాసెస్ వినడమే కాదు నేర్చుకోవాలి. యెస్. నేర్చుకోవాలంటే మోటివేటెడ్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, మోటివేషన్ విత్ క్లాసెస్ విల్ బ్రింగ్ ద రిజల్ట్. యెస్ సార్. ఇంకొకటి సార్, స్టూడెంట్‌కి క్లాస్ రూమ్ ఎన్వైర్న్‌మెంట్ కంటే గూడా బయటికెళ్ళి రియల్ లైఫ్‌లో వాళ్ళు ఏదైనా ఒక వర్క్ జేసినప్పుడు ఎక్స్‌పోజర్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని చాలా ఇంటెన్స్‌గా ఉంటది సార్. అవును. అది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా ఎన్‌జీఓస్ ఉంటాయి సార్. ఆ ఎన్‌జీఓస్ చాలా హెల్పింగ్ జేయడం, సర్వీస్ అంటే ఏందో అవును. నిజమైన సర్వీస్ అవును. జూపిస్తారు వాళ్ళు. సో, ఐ హావ్ లిజన్డ్ దట్ విష్ణు ఐఏఎస్ గూడా చాలా సోషల్ సర్వీసెస్ ఎన్‌జీఓస్‌తో టై అప్ అయిందని విన్నాను సార్. అవును. అవును. సో, ఒకసారి ఈ స్టూడెంట్స్‌తో మనం నిజంగా ఎప్పుడైనా ఒక వీక్లీ వన్స్ గాని అట్లాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్‌లలో ఎంగేజ్ జేయడం ఆ! గాని అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? నాట్ వీక్లీ వన్స్ బట్ మంత్లీ వన్స్ చేసాం మేము. ఓకే. మంత్లీ వన్స్ ఏం చేసాము అనంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాము, యాహ్! అన్నదానం చేసాము. యాహ్! లాస్ట్ టైమ్ అయితే మేము సీనియర్ సిటిజన్స్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ హోమ్‌కెళ్ళి పిల్లల్ని వాళ్ళకి చూపించాము. యాహ్! సో దట్ వాళ్ళకి ఒక సింపతి, ఎంపతి, ఆ కంపాషన్ క్వాలిటీస్ డెవలప్ ఆ అయితాయి సార్ క్వాలిటీస్ డెవలప్ స్టూడెంట్స్‌కి. అవుతాయి. యాహ్! సో మనకు వాళ్ళకి ర్యాంకే కాదు మనకు కావాల్సింది. వాళ్ళు ఒక మంచి ర్యాంక్, యెస్. ఒక మంచి స్టూడెంట్, మంచి ఐఏఎస్ ఆఫీసర్ తయారవ్వాలనే ఉద్దేశ్యంతోని ఏది మంత్‌కి ఏదో ఒక ప్రోగ్రామ్, మంత్‌కి ఒక అంటే ఎలానంటే 1 మంత్, ఒక మంత్ బ్లడ్ డొనేషన్ చేస్తే నెక్స్ట్ మంత్ ఒక డిబేట్, ఓకే. నెక్స్ట్ మంత్ ఎలక్యూషన్, ఓకే. నెక్స్ట్ మంత్ ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళడం. ఇలా ఇలా ఏదో వాళ్ళని ఎంగేజ్ డైవర్సిఫైడ్ చేయడం అన్నమాట. థింగ్స్‌ని యెస్. ఎక్స్‌పోజర్ చేయించడం మనం. సూపర్బ్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే రియల్ లైఫ్ థింగ్స్‌ని వాళ్ళు అర్థం చాలా మందికి తెలవట్లేదు. బుకిష్ నాలెడ్జ్ ఉంటున్నది. అవును. ఆఫీసర్ అయిదాం అనుకుంటున్నారు. ఆ! అక్కడికెళ్ళి కూడా ఆర్మ్ చైర్ ఆఫీసర్స్ అయితున్నారు సార్. అవును. అది అవును. రియాలిటీలో జరుగుతుంది. అండ్ కమింగ్ టు మై ఫైనల్ క్వెషన్ సార్. మన దగ్గర ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఈ ఇయర్ లాంచ్ చేయబోతున్న కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది? అవును. అండ్ ఆ కోర్స్ గురించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ యెస్. చెప్తారా? జులై 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే సార్. అందులోపు దోస్త్ అనేది ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్‌కైనా, తెలంగాణ అయినా మీరు డిగ్రీకి అప్లై చేసుకోవాలి. యాహ్! మన అకాడమీ తరపు నుంచి కూడా మనము అసోసియేట్ అయ్యి ఉన్నాం డిగ్రీ కాలేజ్‌తోని. మీరు ఆ కాలేజ్‌తోని లింకప్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకుంటే జాహ్నవి డిగ్రీ కాలేజ్ హైదరాబాద్‌లో చాలా ఫేమస్ కాలేజ్‌తోని మనము అసోసియేషన్‌లో ఉన్నాము. ఓకే. ఆ కాలేజ్ తరపు నుంచి మీరు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకే. మేము డిగ్రీ క్లాసెస్, ఐఏఎస్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. సో, ఇలా మీకు డిగ్రీతో పాటు మీకు ఐఏఎస్ ప్రిపరేషన్‌లో కూడా మేము భాగస్వాములం అవుతాము. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్‌గా పేరెంట్స్‌కి ఎస్పెషల్లీ ఎందుకంటే ఇంటర్మీడియేట్ ఏజ్ అనేది ఒక డెసిషన్ మేకింగ్ ఏజ్ అవును. కాదు. 17 ఇయర్స్, 16 ఇయర్స్ ఉంటారు. సో, పేరెంట్స్‌కి ఫైనల్‌గా మీరిచ్చే అడ్వైస్ ఏంది? ఒకవేళ ఇటు సైడ్ వస్తే వాళ్ళకి మనం ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి సార్? ఖచ్చితంగా ఎవరైనా ఎవరి పిల్లలకైనా గూడా మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటారు. నాకు ఇద్దరు అమ్మాయిలున్నారు. వాళ్ళకి గూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాను. అవును సార్. మీరు కోరుకుంటారు కాబట్టి విష్ణు ఐఏఎస్ అకాడమీ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. పిల్లల్ని తీర్చిదిద్దడంలో, క్లాసెస్ చెప్పడంలో, హై క్వాలిటీ క్లాసెస్ ప్రొవైడ్ జేయడంలో, రిజల్ట్ ఓరియెంటెడ్ ఉండడంలో, అంతేగాకుండా సమాజం పట్ల వాళ్ళకొక దృక్పథం డెవలప్ చేసే విధంగా, ఒక కంపాషన్, సింపతి, ఎంపతి వచ్చే విధంగా, వాళ్ళ ఆలోచన శక్తిని వాళ్ళని పెంపొందించే విధంగా మేము ప్లాన్ చేసాం ఇంతకుముందు గూడా. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్‌లో ఉన్నాము. అదే విధంగా ముందుకెళ్తున్నాము. ఇంతకుముందు హాస్టల్ లేకుంటే ఇప్పుడు సెపరేట్ హాస్టల్ వచ్చింది గర్ల్స్‌కి. బాయ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము మాకు సెపరేట్‌గా ఉండే విధంగా. సో, ఖచ్చితంగా మీ యొక్క అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే మంచి భవిష్యత్తులో ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ ఖచ్చితంగా మీకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుంది.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దిస్ ఈస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్ అనేది కొత్తది లాంచ్ అవుతుంది జూలై 1 నుంచి. సో పేరెంట్స్ ఎవరైనా ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నా గానీ, డౌట్స్ ఉన్నా గానీ, ఈ వీడియో కింద ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో గనుక ఉంటే డైరెక్ట్‌లీ గాంధీనగర్‌కి వచ్చి సార్‌తో మాట్లాడొచ్చు. ఇన్‌స్టిట్యూట్‌తో మీరు ఏ క్వెరీస్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్.